కొత్తగా ఏంటంటే మరి ఇద్దరు ఐపీఎస్ని మీద కిడ్నాప్ కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయట. అసలు ఎవరి జత్వాని, సజ్జన్ జిందాల్కి ఆమెకున్న పంచాయతీ ఏంటి, దానికి ఆ పంచాయతీకి కుక్కల విద్యాసాగర్కి కనెక్షన్ ఏంటి? మీకు ఇది ఏంటంటే మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సడన్గా అంటే తెర మీదకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు. ఎందుకంటే ఈ మొత్తం కథ నడిపించింది ఆయన. నిజమేనా? అంటే ఇక్కడ ఒక ఆర్థిక లావాదేవీ, వ్యాపారపరమైనటువంటి పారిశ్రామిక పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఓబులాపురం గనుల తవ్వకాలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, వీటికి సంబంధించి జిందాల్ అంటేనే స్టీల్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. సో సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి ముంబైలో ఒక నటి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది గొడవ. అక్కడ నుంచి వాళ్ళు కంప్లైంట్లు లాంచ్ చేయటము, అక్కడ విషయాన్ని అక్కడే తొక్కేద్దామని ప్రయత్నం చేశారు, కానీ అవ్వలేదు. ఆ బాధ్యతని ఈయన స్వీకరించారు ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్వీకరించి, నిజానికి ఇది ఎవరైనా సినిమా డైరెక్టర్ ఒక సినిమాగా చేయవచ్చు కూడా, తీసుకుని దాన్ని ఏం చేశారంటే ఈయన ఇమ్మీడియట్గా ఏపీకి షిఫ్ట్ చేశాడు. సీన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక కల్పన, ఒక స్క్రిప్ట్ అల్లేసి, ముందు ట్రాన్సిట్ వీసా వేసి ఇక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఆవిడని తీసుకొచ్చేసారు కుటుంబంతో సహా. తీసుకొచ్చి ఇక్కడ ఒక పొలిటీషియన్కి ఆవిడకి లింక్ ఉందని చెప్పి 2014లో కంటెస్ట్ చేసినటువంటి విద్యాసాగర్ అనేటువంటి ఒక కుర్రాడిని, అంతే అతను కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయి, ఆయన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయితో అతనికి ఒక రిలేషన్, ఒక పెళ్లిలో పరిచయం అయిందని. ఒక పెళ్లిలో అమ్మాయి హైదరాబాద్కి ఆయన ఒక పెళ్లికి వచ్చాడు, వచ్చిన సందర్భంగా ఈ అమ్మాయి ఈ జత్వాని పరిచయం అయిందని, పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ మొదలైందని, ఆ తర్వాత ఆవిడ ఆయన బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టిందని, ఆ సందర్భంగా మాట్లాడటానికి పిలిచారని, ఇలా ఒక కథ క్రియేట్ చేసి ఆ ఎపిసోడ్లో అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు నిర్బంధించి ఫైనల్గా వాళ్ళతో ఒక అండర్టేకింగ్, ఆ కేసులో అండర్టేకింగ్, బాంబే కేసుకి అలాగే ఇక్కడ కేసుకి, వీటన్నిటికీ అండర్టేకింగ్లు, సాక్షి సంతకాలు, వ్యవహారాలు అన్నీ కంప్లీట్ చేసి జైలుకు కూడా పంపించి అప్పుడు వదిలిపెట్టారు కేసు పెట్టి అనేది ఆల్రెడీ స్క్రిప్ట్ సర్క్యులేట్ అవుతోంది. సినిమా పరిశ్రమ వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయి ఉంటారు. అద్భుతమైనటువంటి రాజకీయ అధికార దుర్వినియోగం, అలాగే ఎవరెవరు ఎలా ఏం చేస్తారు, ఎలా ఎంటర్ అవుతారు, ఏ కేసుని ఎలా కంట్రోల్లోకి తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఇందులో చాలా నవరసాలు ఉన్నాయి. నవరసాలు ఉన్నటువంటి ఒక స్టోరీని జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఏపీ పోలీసులు అభినయించినటువంటి తీరు మీద ఇప్పుడు ఆవిడ స్ట్రైట్గా, నేను హైదరాబాద్ వచ్చి ఒక మీడియా ఛానల్లో మాట్లాడారు, అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ విజువల్ చూస్తున్నాం, కంప్లీట్ ప్రొటెక్షన్ తోటి ఆవిడ వస్తున్నారు. అంటే అంత చేటు ప్రాణభయం ఆవిడకి ఇంకా ఉందా? భయం ఉంది. అంటే ఆల్రెడీ ఒక చేదు అనుభవం పొందినటువంటి ప్రాంతానికి తిరిగి వస్తోంది ఆవిడ. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ సిపిని కలిసి అక్కడ ఇలా జరిగింది నాకు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్. డీజీపీ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు, శ్రవంతి రాయ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఏసీపీ, షీ ఈస్ గోయింగ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ జత్వాని అని చెప్పి ఇచ్చారా? అదే అక్కడికి వెళ్ళి ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడంతో పాటు తన అనుభవాలు గతంలో, అంటే గత ప్రభుత్వ హయాంలో తాను పొందినటువంటి అనుభవాలు ఇవన్నీ చెప్పాలి ఆవిడ. చెప్పిన తర్వాత ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి డీజీపీకి క్లియర్ ఇండికేషన్ 3 days బ్యాకే వెళ్ళింది, బాబు ఇమ్మీడియట్గా ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవటం ఏంటి దీనిలో, ఇమ్మీడియట్గా కూర్చోబెట్టండి. కాంతిలాల్కి చాలా సీరియస్ థ్రెట్ ఉంది ఇది, ఆయనతో పాటు గున్ని కూడా, వీళ్ళిద్దరూ ఈ కేసులో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. జనరల్గా ఓ సిఐని పంపించి తెప్పించేస్తారు ఇలాంటి వాటిల్లో, కానీ వీళ్ళే అంటే ఒక సుగ్రీవాజ్ఞగా స్వీకరించారు దాన్ని. మీకు కంట్రోల్ చేయాలి అని. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ బాంబే తాజ్ హోటల్ మీద ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఎక్యూజ్డ్ని, కల్ప్రిట్స్ని పికప్ చేయడానికి కానిస్టేబుల్స్ వెళ్ళారు. అవును, ఏది అంత పెద్ద దాంట్లో వాళ్ళే పట్టుకొని వచ్చారు. అవును,
మ్యాక్సిమం వెళ్ళిందంటే ఒక సిఐ వెళ్ళారు. అంతే, సిఐ స్థాయి చాలా ఎక్కువ. డాన్లను పికప్ చేసే దాంట్లోనే సిఐని. ఈవిడ డాను కాదు, మరొకటి కాదు. నోటీస్ ఇస్తే వస్తారు. 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వాలి ఆమెని పికప్ చేసి. ఏమీ లేదు, ఆమెతో సహా ఇప్పుడు సయేంద్ర స్వాహలాగా మొత్తం కుటుంబాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ ఒక ట్రాన్సిట్ హాల్ట్ ఫెసిలిటీ కూడా కల్పించింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం. వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచారు. అవును, అక్కడ ఎంక్వైరీ పేరుతో లేకపోతే ఇంట్రాగేషన్ పేరుతో 3rd డిగ్రీలు కూడా వెళ్ళినాయంట. అక్కడి నుంచి రాజమండ్రి సబ్ జైలుకి పంపించి అప్పుడు నోటీసులు ఇచ్చారు, ఎందుకు మీరు రావట్లేదు విచారణకని. జైల్లో ఉన్న ఆవిడ విచారణకి ఎట్లా వస్తుందండి? అంటే మన వాళ్ళు జనరల్ అలవాట్లో భాగంగా చేశారండి ఇదంతా. అంటే అరెస్ట్ అయిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే ఒక కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఇంకొక కేసులో ఎక్కడో నోటీసులు ఇచ్చి, కోర్టు రాలేదు కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి, ఆ తర్వాత ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినటువంటి వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నాడని అప్పుడు చెప్పి, ఇది జనరల్గా పోలీసులు చేసే పనే, రోజువారీ యాక్టివిటీ వాళ్ళకి. అందులో భాగంగానే ఇవన్నీ అంటే చాలా అలవాటైన పద్ధతిలో అలవోకగా